సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికాలో ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించారు ఫోన్ టాపింగ్ కేసులో ఉన్న ప్రభాకర్ రావు. రద్దయిన తన పాస్పోర్ట్ ని పునరుద్ధరించాలని కోరారు. ట్రావెల్ ఎమర్జెన్సీ పర్మిట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రావెల్ ఎమర్జెన్సీ పర్మిట్ ని జారీ చేసింది ఎంబసీ. 5వ తేదీలోగా ప్రభాకర్ రావు హైదరాబాద్ కి చేరుకుంటారు. ఇండియాకి చేరుకున్న 3 రోజుల తర్వాత సిట్ ఎదుట హాజరయ్యే ఛాన్స్ ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికాలో ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ప్రభాకర్ రావు రద్దయిన తన పాస్పోర్ట్ ని పునరుద్ధరించాలని కోరారు. ట్రావెల్ ఎమర్జెన్సీ పర్మిట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రావెల్ ఎమర్జెన్సీ పర్మిట్ ని జారీ చేసింది ఎంబసీ. 5వ తేదీలోగా ప్రభాకర్ రావు హైదరాబాద్ కి చేరుకుంటారు. ఇండియాకి చేరుకున్న 3 రోజుల తర్వాత సిట్ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. రైట్ 5వ తేదీలోగా హైదరాబాద్ కి చేరుకోబోతున్నారు ప్రభాకర్ రావు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు కీలక సుత్తుదారైన ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరబోతున్నాడు. అయితే 5వ తేదీలోగా హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అతనికి ఒక వెసులుబాటు కల్పించింది. అతనికి వెంటనే రద్దు చేసిన పాస్పోర్ట్ని వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా అటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే హైదరాబాద్ చేరుకున్న తర్వాత పాస్పోర్ట్ తీసుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత 3 రోజుల్లోగా విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని చెప్పి సుప్రీంకోర్టు షరతు విధించింది. దాంతోపాటుగా విచారణకు పూర్తిస్థాయి సహకారం అందించాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత ఆ ఆదేశాలను తీసుకుని అమెరికా ఎంబసీని అటు ప్రభాకర్ రావు కలిసినట్టుగా సమాచారం. అయితే తనకు వెంటనే ట్రావెల్ ఎమర్జెన్సీ ట్రాన్సిట్ పర్మిట్ను ఇవ్వాలని చెప్పి కూడా అతను కోరడం జరిగింది. అయితే ఈ మేరకు ఎంబసీ పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా పరిశీలించి అతనికి పర్మిషన్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ నేపథ్యంలో అటు ప్రభాకర్ రావు హైదరాబాద్కు వస్తున్నాడు. అయితే వచ్చే గురువారం లేదా శుక్రవారంలోగా హైదరాబాద్కు చేరుకోబోతున్నాడు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత అటు విచారణ అధికారుల ఎదురు కూడా ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నాడు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సుత్తదారి, కీలక నిందితుడు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు చెప్తే చేశారన్న విషయం కూడా పూర్తిగా ప్రభాకర్ రావు చెప్తేనే తెలుస్తుంది. అంతేకాపించి వేరే ఎవరు కూడా తెలియదు. దీంతో పాటుగా గత ఎన్నికల సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నేతలకు డబ్బులు ఇస్తున్న పారిశ్రామికవేత్తల డబ్బులను ఏదైతే ట్రాప్ చేసి పట్టుకోవడం కావచ్చు, లేకుంటే చాలా మంది పారిశ్రామికవేత్తల ఫోన్లను ట్యాప్ చేయడం కావచ్చు, లేకుంటే మీడియా ప్రతినిధుల ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు, జడ్జిల ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు, మీడియా సంబంధించిన చైర్మన్ల ఫోన్లని ట్యాప్ చేయడం కావచ్చు. ఇవన్నిటి సంబంధించిన సమాచారం ఒక ప్రభాకర్ రావు వద్దనే ఉంది. కాబట్టి ప్రభాకర్ రావును విచారిస్తేనే పూర్తి స్థాయిలో అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వస్తుందని చెప్పి ఇప్పటికే అటు సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావును విచారించేందుకు ఇప్పటికే పలు విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరకపోవడంతో రెడ్ కార్డ్ నోటీస్ జారీ చేయించారు. అటు హోంల్యాండ్ సెక్యూరిటీ ద్వారా ఇటు డిపోర్ట్ చేయించే ప్రయత్నం చేశారు. తర్వాత పాస్పోర్ట్ రద్దు చేయించారు. ఇవన్నీ చేసినప్పుడు కూడా ప్రభాకర్ రావు అటు ఇండియాకు రాలేకపోయాడు. అయితే చివరికి సుప్రీంకోర్టు అతనికి వెసులుబాటు కల్పించడంతో ఈ మేరకు అతను ఇండియాకు వచ్చేందుకు పూర్తిగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎంబసీ అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీ ఇచ్చిన పర్మిట్ తోటి అతను నేరుగా హైదరాబాద్ రాబోతున్నాడు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత 3 రోజుల్లోగా అటు ప్రభాకర్ రావు సిట్ అధికారుల మిత్ర హాజరై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పిన నేపథ్యంలో అతన్ని విచారించబోతున్నారు సిట్ అధికారులు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.